దిస్ ఈజ్ వెంకటేష్ సార్, సీనియర్ ఫ్యాకల్టీ ఎంవిసి అకాడమీ స్టూడెంట్స్. ఈరోజు మనము యాక్చువల్లీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక రాష్ట్రంలో తెలంగాణలో అయినా ఆంధ్రప్రదేశ్లో అయినా ఒక రాష్ట్రాన్ని శాసించే పోస్టులైన గ్రూప్ వన్ గురించి మనం డిస్కస్ చేద్దాం. అసలు గ్రూప్ వన్ అంటే ఏంటి, ఆ గ్రూప్ వన్ పోస్టులు అనేవి ఆ రాష్ట్ర భవిష్యత్తును ఎలా నిర్మిస్తాయి, ఆ గ్రూప్ వన్ అనేది ఆ దేశ భవిష్యత్తును కూడా ఎలా మలుస్తుందో మనం తెలుసుకుందాం. అదేవిధంగా గ్రూప్ వన్ ఆఫీసర్స్ కూడా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్గా కన్ఫర్మ్డ్ ఐఏఎస్ కన్ఫర్మ్డ్ ఐపీఎస్ ఆఫీసర్గా ఎలా అవుతారు, రాష్ట్ర సెక్రటేరియట్లో వాళ్ళ పాత్ర ఎలా ఉంది, ఐఏఎస్ ఆఫీసర్ యొక్క పాత్ర ఐపీఎస్ ఆఫీసర్ యొక్క పాత్ర ఈ రాష్ట్ర స్థాయిలో కూడా ఏ విధంగా ఉండేది అనేది ఈ వీడియోలో మనం క్షుణ్ణంగా విశ్లేషణాత్మకంగా తెలుసుకుందాం. స్టూడెంట్స్, యాక్చువల్లీ మనం ఈరోజు డిస్కస్ చేసే అంశం ఏంటంటే అసలు గ్రూప్ వన్ అంటే ఏంటి, అంటే ఈ గ్రూప్ వన్ అనేది ఎందుకు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అనేది మనం తెలుసుకుందాం. మనం గ్రూప్ వన్ అనేది యాక్చువల్గా మనము టీజీపీఎస్సి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఈ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మనకు గ్రూప్ వన్ అనేది చాలా కీలకంగా ఉంటుంది. ఈ గ్రూప్ వన్ ఎగ్జామినేషను అనేది ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూలో ఉంటుంది. యాక్చువల్ ఏమవుతుందంటే 2014 తర్వాత ఇంటర్వ్యూను తీసేసి మనకు ప్రిలిమ్స్ మెయిన్స్ మాత్రమే ఆ ఎగ్జామినేషన్ మాత్రమే రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ గ్రూప్ వన్లో మనకు ప్రిలిమ్స్ మెయిన్స్ అనేది కీలకంగా మారుతుంది. ఈ ప్రిలిమ్స్ మెయిన్స్ మనకి ఇంటర్వ్యూ లేదు కాబట్టి ఈ ప్రిలిమ్స్ మెయిన్స్ మనకు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినప్పటి నుంచి మనకు ఒక తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక పరీక్షను మాత్రం నిర్వహించడం జరిగింది. ఈ పరీక్షలలో మనకు ప్రిలిమ్స్లో 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 150 క్వశ్చన్ అనేది ఒక్కొక్క క్వశ్చన్కు ఒక్కొక్క మార్కు. 150 క్వశ్చన్లో 1 క్వశ్చన్కి 1 మార్క్ ఇంటూ టోటల్ 1 మార్క్, మనకు 1 మార్క్ ఉంటుంది. ఈ 150 మార్క్స్ ప్రిలిమ్స్లో మనకు 14 టాపిక్స్ అనేది సిలబస్గా ఉంది. ఈ 14 టాపిక్స్ అనేది మనకు సిలబస్గా ఉంది కాబట్టి మనం ఏం చేయాల్సిందంటే అసలు ఈ ప్రిలిమ్స్ని మనం ఎలా క్లియర్ చేయాలి, ఆ ప్రిలిమ్స్ ఏ విధంగా చదివితే మనం క్లియర్ చేయగలుగుతాం, ఈ ప్రిలిమ్స్ క్లియర్ చేసిన తర్వాత మెయిన్స్కి ఏ విధంగా వెళ్ళాలో మనం తెలుసుకుందాం. ఈ మనకు ప్రిలిమ్స్లో 150 మార్క్స్ కాబట్టి ఈ ప్రిలిమ్స్ని మనం 150 మార్క్స్ తీసుకున్నాం కాబట్టి ఇందులో మెయిన్గా 4 టైప్స్ ఆఫ్ సబ్జెక్ట్ మనం తీసుకోవచ్చు. ఒకటి ఇండియన్ పాలిటీ తీసుకుంటే ఇండియన్ పాలిటీ ఉంటుంది, కాన్స్టిట్యూషన్ ఉంటుంది, గవర్నెన్స్ ఉంటుంది, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ స్కీమ్స్, అదేవిధంగా పబ్లిక్ పాలసీస్ అనేవి చాలా కీలకంగా ఉంటాయి. అందులో మాత్రంగా ఇంకోటి మనకు తెలంగాణ హిస్టరీ కీలకంగా ఉంటుంది. తెలంగాణ హిస్టరీ ప్లస్ తెలంగాణ ఆర్ట్ అండ్ కల్చరు ప్లస్ మనము తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ రాస్తున్నాం కావున దేశవ్యాప్తంగా ఉన్న మనకు ఆర్ట్ అండ్ కల్చరు, దేశవ్యాప్తంగా ఉన్న ఏ సమకాలీన అంశాలు ఉన్నాయో ఆ అంశాలను కూడా కూలంకషంగా మనం తెలుసుకోవడం ద్వారా ప్రిలిమ్స్ క్లియర్ చేయగలుగుతాం. అదేవిధంగా మనకి ఈ లాజికల్ రీజనింగ్, ఈ మెంటల్ ఎబిలిటీ లాజికల్ రీజనింగ్ అనేది కూడా మనకు 14-15 క్వశ్చన్స్ వస్తాయి. ఈ 14-15 క్వశ్చన్స్ మనకు టీజీపీఎస్సీ బోర్డు ఇచ్చిన ఈ 150 మార్క్స్కి సంబంధించిన సిలబస్లో 14 టాపిక్స్ ఉన్నాయి. ఈచ్ 1 టాపిక్స్ నుంచి మనకు ఖచ్చితంగా అట్లీస్ట్ 10 to 11 క్వశ్చన్స్ అనేవి మనకు ప్రిలిమ్స్లో వస్తాయి. ఎవ్రీ టాపిక్ అనేది మనకు చాలా కీలకంగా మారుతుంది. అదేవిధంగా మనము తెలంగాణ ఆర్ట్ అండ్ కల్చర్ డిస్కస్ చేసాము, ఈ తెలంగాణ హిస్టరీ డిస్కస్ చేసాము, తెలంగాణ జాగ్రఫీ చాలా ఇంపార్టెంటే, మనకు ఇండియన్ జాగ్రఫీ ఇంపార్టెంటే. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ అనేది చాలా కీలకంగా మారుతుంది. ఈ కరెంట్ అఫైర్స్లో మనం ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్, ఇండియన్ కరెంట్ అఫైర్స్, తెలంగాణకు సంబంధించి తెలంగాణలో ఎగ్జాంపుల్ ఒక కరెంట్ అఫైర్స్ మీరు తీసుకోండి. తెలంగాణ రైజింగ్ 2047 అంటే భారతదేశానికి స్వతంత్రం ఇండిపెండెన్స్ వచ్చి 100 ఇయర్స్ అవుతుంది, మనకు దగ్గరలో వస్తుంది కాబట్టి 2047 వరకు మనం 3 ట్రిలియన్ ఎకానమీని రీచ్ కావాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా రైజింగ్ 2047 అనే ఒక నినాదాన్ని తీసుకొని తెలంగాణ అభివృద్ధిని పెంపొందించే విధంగా కీలకంగా మారుతుంది. అదేవిధంగా మనం డిస్కస్ చేసే అంశం ఏంటంటే ఈ ప్రిలిమ్స్లో మనం ఎన్ని మార్క్స్ వస్తే ప్రిలిమ్స్ క్లియర్ చేయగలుగుతాం. మనం ఎప్పుడు కూడా ప్రిలిమ్స్లో 120 మార్క్స్ టార్గెట్ పెట్టుకోవాలి. 120 మార్క్స్ ఎందుకు టార్గెట్ పెట్టుకోవాలి అంటే ప్రిలిమ్స్ అనేదే మనకు బేరియర్. ఈ ప్రిలిమ్స్ అనేది ఎందుకు బేరియర్ అవుతుందంటే మనకి ఎగ్జాంపుల్ ప్రిలిమ్స్ అయిపోయిందిగా, ప్రిలిమ్స్లో మనము ఈ ప్రిలిమ్స్లో మనకు 14 టాపిక్స్ అనుకున్నాం, 14 టాపిక్స్ ఉంటాయి. ఈ 14 టాపిక్స్లో
మనకి 14 టాపిక్స్ని మనం 3 టైప్స్ ఆఫ్ డివైడ్ చేసుకుంటే, ఒకటి మనకు తెలంగాణ రిలేటెడ్, ప్లస్ ఇండియా రిలేటెడ్, ప్లస్ మనకు ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ కూడా మనకు చాలా కీలకంగా మారుతుంది. అదేవిధంగా ఈ ప్రిలిమ్స్లో మనకు తెలంగాణ పాలసీస్కి సంబంధించి, అదేవిధంగా మనకి ఇండియన్ పాలసీస్ కూడా చాలా కీలకంగా ఉంటాయి. అదేవిధంగా మనకి మ్యాథమెటిక్స్ అండ్ లాజికల్ రీజనింగ్ అనేది కూడా చాలా కీలకంగా మారుతుంది. మనము ఒక 120 మార్క్స్ ఏ విధంగా తెచ్చుకోవాలి, ఈ 120 మార్క్స్ని మన ప్రిలిమ్స్లో ఎలా తెచ్చుకోవాలి, ఎలా చదివితే 120 మార్క్స్ వస్తాయి అనే స్ట్రాటజీ కూడా మన దగ్గర ఉంది. చాలా సింపుల్ అండ్ స్మార్ట్ వే. మీరు 3-4 ఇయర్స్ చాలా కష్టపడి చదవాల్సిన అవసరం లేదు. ఒక స్మార్ట్ వేలో మీకున్న రెఫరెన్స్ మెటీరియల్లో చాలా స్మార్ట్ వేలో మీరు ప్రిపేర్ కాగలిగితే యూ కెన్ క్రాక్ ద టీజీపీఎస్సీ ప్రిలిమ్స్ అయినా క్రాక్ చేయవచ్చు, ఏపీపీఎస్సీ ప్రిలిమ్స్ అయినా మీరు క్రాక్ చేయవచ్చు. అదేవిధంగా మనం మెయిన్స్ సిలబస్ ఒకసారి చూసుకుందాం. యాక్చువల్ టీజీపీఎస్సీ బోర్డు మెయిన్స్ సిలబస్కి ఏ విధంగా ఇచ్చింది, అసలు మెయిన్స్ సిలబస్ ఏంటి, మనకు టీజీపీఎస్సీ మెయిన్స్ గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి ఈ గ్రూప్ 1 మెయిన్స్లో మనకి 7 పేపర్స్ ఇచ్చిందండి. 7 పేపర్స్ యాక్చువల్లీ. ఈ 7 పేపర్స్లో ఒక 1 పేపర్ వచ్చేసి మన క్వాలిఫై నేచర్ పేపర్. 1 పేపర్ క్వాలిఫై నేచర్, ఇది జనరల్ ఇంగ్లీష్. ఇది క్వాలిఫై నేచర్ పేపర్ జనరల్ ఇంగ్లీషు. ఇది క్వాలిఫై అయితే సరిపోతుంది. మెయిన్గా మనకు 6 సబ్జెక్ట్స్ ఉన్నాయండి. ఎవ్రీ సబ్జెక్ట్ ఇంపార్టెంట్. మనకు 900 మార్క్స్ టీజీపీఎస్సీలో ఉంది. ఈ 900 మార్క్స్ మన టీజీపీఎస్సీలో ఉంది కాబట్టి అసలు మన సిలబస్ ఏంటి, సిలబస్లో మీరు ఫస్ట్ ఒకటి తీసుకుంటే జనరల్ ఎస్సే ఉంటుందండి. ఈ జనరల్ ఎస్సేకి 150 మార్క్స్ అండి. ఈ జనరల్ ఎస్సేని మనం ఈ జనరల్ ఎస్సేలో 150 మార్క్స్ ఉంది కదా, మనం 100 మార్క్స్ ఏ విధంగా తెచ్చుకోవాలి? ఏం లేదండి, వెరీ సింపుల్. అంటే మనకు 3 టైప్స్ ఆఫ్ ఎస్సేస్ ఇస్తారు, ఒక ఛాయిస్ ఇస్తారు. ఒక్కొక్క ఎస్సేలో ఎగ్జాంపుల్ మీరు తెలంగాణ రిలేటెడ్ ఎడ్యుకేషన్ పాలసీస్, తెలంగాణ రిలేటెడ్ ఎకనామిక్ పాలసీస్, ఇండియా రిలేటెడ్ ఎకనామిక్ పాలసీస్, ఇండియా రిలేటెడ్ మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ, తెలంగాణ రిలేటెడ్ మీకు ఎడ్యుకేషన్ సంబంధించిన ఇష్యూస్, ఇండియా రిలేటెడ్ ఎడ్యుకేషన్ ఇష్యూస్, కాంటెంపరీ ఇష్యూస్ ఏమున్నాయో, మీరు చదివే టాపిక్స్ ఏమున్నాయో, మీ కరెంట్ అఫైర్స్ ఏమున్నాయో అదే విధంగా మనకి ఎస్సేలో వస్తాయి. ఎస్సేలో చాలా క్షుణ్ణంగా కూడా మీరు 120 మార్క్స్ ఎలా తెచ్చుకోవాలనే చాలా కీలకంగా మారుతుంది. ఎస్ఏ అనేది మీరు డిప్యూటీ కలెక్టర్ కావాలన్నా, మీరు డిఎస్పీ కావాలన్నా ఎస్ఏ అనేది చాలా కీలకంగా మారుతుంది అనలో ఎలాంటి సందేహం లేదు. అదేవిధంగా జనరల్ ఎస్ఏ అయిపోయింది కదండి. నెక్స్ట్ పేపర్ వచ్చేసి మనకు ఇండియన్ జాగ్రఫీ అండి. ఇండియన్ జాగ్రఫీ ప్లస్ తెలంగాణ జాగ్రఫీ ప్లస్ ఇండియన్ హిస్టరీ ప్లస్ తెలంగాణ హిస్టరీ అండి. ఈ తెలంగాణ హిస్టరీ అండి ఇక్కడ 150 మార్క్స్ అండి. వెరీ సింపుల్. మన తెలంగాణ జాగ్రఫీ నుంచి 50 మార్క్స్ వస్తున్నాయండి, మనకు ఇండియన్ హిస్టరీ నుంచి 50 మార్క్స్ వస్తున్నాయండి. అదేవిధంగా మనకు తెలంగాణ జాగ్రఫీ 50 మార్క్స్ చెప్పుకున్నాము, ఇండియన్ జాగ్రఫీ 50 మార్క్స్ చెప్పుకున్నాము. ఇండియన్ మనకు తెలంగాణలో ఆర్ట్ అండ్ కల్చర్ చాలా కీలకం అండి. తెలంగాణ మూమెంట్ ఏ విధంగా అయితే ఆర్ట్ ఫామ్స్ ఏ విధంగా ఉన్నాయి, తెలంగాణ సంప్రదాయాలు ఏంటి, తెలంగాణ కళలు ఏంటి, తెలంగాణ సంస్కృతి ఏ విధంగా ఉంది అనే ప్రతి విషయం కూడా మనకి టాపిక్లో ఉంటుంది. ఇది కూడా 150 మార్క్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇండియన్ సొసైటీ అండి. ఇండియన్ సొసైటీ ప్లస్ కాన్స్టిట్యూషను ప్లస్ గవర్నెన్స్ అండి. వెరీ సింపుల్. దిస్ ఈజ్ ద లో ఫ్రూటింగ్ యాంగిల్ సబ్జెక్ట్ అండి. మీరు ఫోకస్గా ఒక 30 డేస్ కరెక్ట్ ఫోకస్ చేయగలిగితే 120 మార్క్స్ వస్తాయండి. ఎందుకంటే ఇండియన్ సొసైటీ వెరీ ఈజీ. ఇండియన్ సొసైటీలో చాలా సింపుల్ ఏముంటుందంటే మన టీజీపీఎస్సీ బోర్డు కూడా చాలా ఈజీ వే మీకు సిలబస్ డీకోడ్ చేయడానికి ఉంటుంది. ఎందుకంటే ఈ ఇండియన్ సొసైటీలో మన టాపిక్స్ని మనం డీకోడ్ చేయగలిగితే అయితే డౌన్ టార్డర్ ఎక్కడైతే వెనుకబడిన తరగతులకు సంబంధించిన స్కీమ్స్ ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి, వారి పథకాలు ఏంది, ప్రభుత్వం తీసుకున్న మెజర్స్ ఏమున్నాయి. ఎగ్జాంపుల్ ట్రైబ్ తీసుకోండి, తెలంగాణలో ఎన్ని రకాల ట్రైబ్స్ ఉన్నారు, ఆ ట్రైబ్స్ రిలేటెడ్ ఎలాంటి డెవలప్మెంట్ పథకాలు తీసుకున్నారు, వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏ విధంగా మనం పెంపొందించాలి, ఇలాంటివి చాలా సింపుల్ అండి. నెక్స్ట్ మనం కాన్స్టిట్యూషన్ తీసుకుంటే ఈ మన కాన్స్టిట్యూషన్లో చాలా ఈజీగా అండి. ఇప్పుడు మన 50 మార్క్స్ కాన్స్టిట్యూషన్, మన బేసిక్ కాన్స్టిట్యూషన్ చదివేసుకొని మన కాన్స్టిట్యూషన్లో మనకు 3-4 క్వశ్చన్స్ వస్తాయి, 5 క్వశ్చన్స్ వస్తాయి కావచ్చు. ఎవ్రీ క్వశ్చన్ 10 మార్క్స్ కాబట్టి మీరు బేసిక్గా నేను జస్ట్ ప్రిసైజ్గా చెప్తున్నాను. మన నెక్స్ట్ వీడియోలో అసలు ఎవ్రీ టాపిక్ సంబంధించిన సిలబస్ను కూడా డీటెయిల్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి గవర్నెన్స్ అండి. వెరీ సింపుల్ అండి. గవర్నెన్స్లో ఏం లేదండి. అసలు వాట్ ఈస్ గవర్నెన్స్ అడుగుతారు. గవర్నెన్స్ అంటే ఏంటి అండి, ఈ గవర్నెన్స్ ఏంది, గుడ్ గవర్నెన్స్ ఏంది. గవర్నెన్స్ అంటే ప్రజల కోసం ఎన్నుకోబడి గవర్నెన్స్. బట్ ప్రజల చేత ఎన్నుకున్న అధికారులు, ఎగ్జిక్యూటివ్ వాళ్ళు ఒక సరియైన పద్ధతిలో నిర్వహించే విధానాన్ని, ఆ చట్టాలను నియమాలను అనుసరించి పరిపాలించే విధానాన్ని, ఇంప్లిమెంటేషన్ చేసే విధానాన్ని మనం పాలన అంటామండి. గుడ్ గవర్నెన్స్ అంటే ఏం లేదండి. గుడ్ గవర్నెన్స్ అంటే
ప్రజలందరికీ అకౌంటబిలిటీ ప్లస్ జవాబుదారీతనంగా ఎవ్రీడే వాళ్ళకు ప్రతి విధంగా ప్రజలందరికీ ప్రతి ప్రభుత్వ పథకాలు అమలయ్యే విధంగా ఉండేదాన్ని మన గుడ్ గవర్నెన్స్ అంటామండి. ఈ గవర్నెన్స్ అంటే ఏమవుతుందంటే మన గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత ఈ గవర్నెన్స్ కూడా చాలా కీలకంగా మారుతుంది. ఈ గవర్నెన్స్ కూడా మనం చాలా క్లియర్గా తెలుసుకోవడం జరుగుతుంది. మీకు డీటెయిల్స్గా అన్ని టాపిక్స్ ఎవ్రీ టాపిక్ గురించి చెప్తాను. గ్రూప్ 1కి సంబంధించి ఎలా మనము ఐఏఎస్ మార్క్ తెచ్చుకోవాలి, మీరు కలలు కన్నా డిప్యూటీ కలెక్టర్ డిఎస్పీ ఎలా కావాలనేది కూడా మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దామండి. నెక్స్ట్ వచ్చేసి మన జనరల్ ఎస్ఏ, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జాగ్రఫీ, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ జాగ్రఫీ, ఇండియన్ సొసైటీ, కాన్స్టిట్యూషన్, గవర్నెన్స్ డిస్కస్ చేసామండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ ప్లస్ డేటా ఇంటర్ప్రిటేషన్ అండి. మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ ప్లస్ డేటా ఇంటర్ప్రిటేషన్ 150 మార్క్స్ అండి. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో మనము ఈజీగా అసలు మనకు టీజీపీఎస్సీ బోర్డు ఇచ్చిన సిలబస్ని డీకోడ్ చేయగలిగితే ఈజీగా క్లియర్ చేయగలుగుతాము. ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ ఏం లేదండి, 30 క్వశ్చన్ ఇస్తారు, 25 క్వశ్చన్స్ రాయాలి మనము. ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్ అండి, మొత్తం 50 మార్క్స్ ప్లస్ సైన్స్ అండ్ టెక్నాలజీ 100 మార్క్స్, మొత్తం 150 మార్క్స్ అండి. నెక్స్ట్ పేపర్ వచ్చేసి మనకు తెలంగాణ మూమెంట్ అండి. ఈ తెలంగాణ మూమెంట్లో 3 టైప్స్ ఆఫ్ మనకు సిలబస్ రికార్డింగ్ ఇచ్చారండి. 1948 నుంచి వెళ్ళి మనకు బిఫోర్ తెలంగాణ 1981 వరకు ఎంత ఉంది, 1981 తెలంగాణ మలిదశ ఉద్యమం ఎలా ఉంది, తర్వాత మనకు 2014 నుంచి ఇప్పటివరకు ఎలా ఉంది అనేది ఈ మనం తెలంగాణ మూమెంట్ సిలబస్ అండి. నెక్స్ట్ వచ్చేసి వెరీ ఈజీ అండి, ఇండియన్ ఎకానమీ ప్లస్ మనకు తెలంగాణ ఎకానమీ ప్లస్ మనకి ఎకానమీ ప్రాబ్లమ్స్ అండి, పావర్టీ, అర్బనైజేషను, ఇలాంటి ఇష్యూస్ అనేవి మన ఎకనామిక్ డెవలప్మెంట్ ఇష్యూస్ అనేవి మనం డిస్కస్ చేయగలుగుతాం. దిస్ ఈజ్ ద మెయిన్స్ సిలబస్ అండి. ఈ మెయిన్స్లో జస్ట్ ఇంగ్లీష్ మాత్రమే మీ క్వాలిఫై నేచర్ పేపర్ ఉంది. ఎవ్రీ పేపర్ ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టు ఎవ్రీ పేపర్ అనేది 150 మార్క్స్ అండి. మనకు 6 పేపర్ ఉంటాయండి. 6 పేపర్ ఇంటూ మనకు 150 మార్క్స్ అండి. టోటల్ మనకు 900 మార్క్స్ అండి. టోటల్ 900 మార్క్స్ అనేది మనకు టీజీపీఎస్సీ మెయిన్స్లో టీజీపీఎస్సీ బోర్డు వాళ్ళు నిర్ణయించడం జరిగిందండి. దిస్ ఈజ్ ద టీజీపీఎస్సీ సిలబస్ అండి. ఓకే, మనం సిలబస్ డిస్కస్ చేసామండి. ఓకే, మరి ఎవరు అసలు మనకు ఈ గ్రూప్ 1కి ఎవరెవరు ఎలిజిబిలిటీ ఉంది, అసలు గ్రూప్ 1 ఎవరు రాయవచ్చు, ఈ గ్రూప్ 1 అందరికీ వాళ్ళు క్లియర్ చేయగల కెపాబిలిటీ ఉంటుందా, అసలు ఏ విధంగా చదివితే మనం గ్రూప్ 1 క్లియర్ చేస్తాము, అసలు గ్రూప్ 1 అనేది మా వల్ల అవుతుందా లేదా, అసలు మేము ఎలిజిబిలిటీ లేదా అనే ప్రతి విషయాన్ని మనము ఈ వీడియోలో చాలా క్లియర్గా మనము తెలుసుకుందామండి. ఫస్ట్ మనము ఎలిజిబిలిటీ క్రైటీరియా చూద్దామండి. ఎలిజిబిలిటీ మనం తెలుగులో దీన్ని మనం అర్హతలు అంటామండి. అసలు ఎవరెవరు అర్హతలు ఉన్నాయి, మీరు టీజీపీఎస్సీ వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారము మనకు ఎనీ గ్రాడ్యుయేషన్ అయితే ఎవరైతే కంప్లీట్ చేశారో ఈ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు 18 + 14 ఇయర్స్ అండి. 18 నుంచి 44 ఇయర్స్ ఉండాలండి. దిస్ ఈజ్ ద టీజీపీఎస్సీ బోర్డు మనకి ఇచ్చిన క్రైటీరియా అండి. ప్లస్ మీకు మార్జినలైజ్ సెక్షన్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకు ఇంకో 5 ఇయర్స్ ప్లస్ మీకు ఎక్స్ట్రా ఉంటుందండి. దిస్ ఈజ్ ద ఏజ్ అండి. ఎనీ గ్రాడ్యుయేట్ మీరు గ్రూప్ 1 ఎగ్జామ్కి అప్లై చేసుకోవచ్చు, రాయవచ్చు. మీకు ఏజ్ క్రైటీరియా కూడా 18 to 14 ఇయర్స్ అనేది మీరు రాయవచ్చు అండి. దిస్ ఈజ్ ద ఎలిజిబిలిటీ అండి. నెక్స్ట్ మనం ఏం డిస్కస్ చేద్దామంటే అండి, మన ఏజ్ డిస్కస్ చేసాం, అర్హతలు డిస్కస్ చేసాం. అసలు గ్రూప్ 1 ఆఫీసర్ కష్టమా సార్ అంటే కష్టమేం కాదండి, వెరీ ఈజీ. అంటే మనకు ఒక రైట్ డైరెక్షన్ ఉండాలి, ఒక రైట్ మెంటర్షిప్ ఉండాలి. మనం ఏమి చదవాలి, ఏమి చదవకూడదు. మార్కెట్లో లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, లాట్ ఆఫ్ బుక్స్ ఉంటాయి. బట్ మీకు టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్ రిలేటెడ్ ఏ ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్, టీజీపీఎస్సీ బోర్డు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతుంది, మనం ఏ విధంగా చదవాలి అనేది చాలా కీలకం అండి. మీకు మార్కెట్లో ఎన్నైనా బుక్స్ దొరకవచ్చు, ఎన్నైనా మెటీరియల్ ఉండవచ్చు, బట్ హౌ టు స్టడీ అనేది చాలా కీలకము. అందుకోసం మనము గ్రూప్ 1 ఆఫీసర్ అవ్వడం కష్టమా, గ్రూప్ 1 ఆఫీసర్ అనేది కష్టమా, గ్రూప్ 1 ఆఫీసర్ కష్టమా అంటే ఇదేమి కష్టం కాదండి. ఎందుకంటే మీరు ఎనీ గ్రాడ్యుయేట్స్ అండి, మీరు బీటెక్ గ్రాడ్యుయేట్ అయినా, మీరు హ్యుమానిటీస్ గ్రాడ్యుయేట్ అయినా, మీరు ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్ అయినా, మీరు బీడీఎస్ గ్రాడ్యుయేట్ అయినా, మీరు బీటెక్ గ్రాడ్యుయేట్ అయినా, ఎనీ గ్రాడ్యుయేట్ కూడా మీరు గ్రూప్ 1కి అప్లై చేసుకోవచ్చు. మీకు ఇంటర్వ్యూ లేదండి, జస్ట్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఉంటుందండి. ఈ ప్రిలిమ్స్ని కూడా మనం 150 మార్క్స్ మనం ఇంతకుముందే డిస్కస్ చేసాం కదా. మెయిన్స్లో మనకు 7 పేపర్స్ ఉండేది డిస్కస్ చేసాం కదా అండి. జస్ట్ 1 పేపర్ మాత్రమే క్వాలిఫై నేచర్ పేపర్ అండి. 6 పేపర్స్ ఉంటాయని మనం డిస్కస్ చేసామండి. ఎవ్రీ పేపర్ 150 మార్క్స్ అండి.
టోటల్ మెయిన్స్కి మనకి 900 మార్క్స్ అని మనం డిస్కస్ చేసాం కదండి. దిస్ ఈజ్ ద మెయిన్స్ ప్యాటర్న్ అని డిస్కస్ చేసాం. ఇప్పుడు మనం డిస్కస్ చేసేపోయే టాపిక్ ఏంటంటే గ్రూప్ 1 ఆఫీసర్ కావడం కష్టమా సార్ అంటే కష్టమేమి కాదండి, చాలా సులభం. ఆ సులభానికి చాలా మార్గాలు ఉంటాయి. మనము కన్సిస్టెన్సీగా ప్రతిరోజు మీరు 6 అవర్స్ చదువుతారా 8 అవర్స్ చదువుతారా డిపెండ్స్ ఆన్ యూ అండి. ఏ విధంగా మీకు ఒక టీజీపీఎస్సీ బోర్డు ఇచ్చింది, బోర్డు ఒక సిలబస్ ఇచ్చింది, ఆ సిలబస్ రిలేటెడ్గా మీరు నోట్స్ రాసుకోవాలి. ఆ సిలబస్ రిలేటెడ్గా మా ఫ్యాకల్టీ చెప్పే క్లాసెస్ వినాలి. మీకు ఏ డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసుకోవాలి. మీరు ప్రిలిమ్స్లో ఆబ్జెక్టివ్ టైపే ఉంటుందండి, మెయిన్స్లో డిస్క్రిప్టివ్ రాయాలి కదా. మెయిన్స్లో డిస్క్రిప్టివ్ సంబంధించి మీరు మీకు ఇంట్రడక్షన్లో ఎలా రాయాలి, ఎగ్జాంపుల్ పాలిటీ రిలేటెడ్ క్వశ్చన్ వస్తుందండి. పాలిటీ రిలేటెడ్ క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు పాలిటీ రిలేటెడ్ క్వశ్చన్ వచ్చినప్పుడు ఇంట్రడక్షన్లో మీరు ఇంట్రడక్షన్ రాసేటప్పుడు ఇంట్రోలో మీరు ఖచ్చితంగా ఆర్టికల్ మెన్షన్ చేయాలండి. దట్ ఈస్ ద ఎందుకంటే మన టీజీపీఎస్సీ బోర్డ్ అయినా యూపీపీఎస్సీ బోర్డ్ అయినా యూ కెన్ ఎవ్రీథింగ్ విల్ బి ద ఎవాల్యుయేట్ ఫ్రమ్ యువర్ నాలెడ్జ్ అండి. మనం ఎందుకోసం అంటే మనం పాలిటీలో ఇంట్రో గురించి మాట్లాడుతున్నాం. ఈ పాలిటీలో ఇంట్రో గురించి మనము ఎగ్జాంపుల్ ఒక ఫండమెంటల్ రైట్ తీసుకోండి. ఫండమెంటల్ రైట్స్ అనే క్వశ్చన్ మీకు మెయిన్స్లో వచ్చినప్పుడు మీరు ఆర్టికల్ మెన్షన్ చేయాలి. ఎందుకంటే ఆర్టికల్ మెన్షన్ చేస్తే ఓకే తను రైట్లో ఉన్నాడు, ఓకే తను కరెక్ట్, తను మెన్షన్ చేసింది కరెక్టు, తను అదేవిధంగా మీరు బాడీ రాసేటప్పుడు మీరు ఎగ్జాంపుల్ ఫండమెంటల్ రైట్స్ ఇన్ రోల్ ఇన్ ద డెమోక్రసీ అంటే ప్రాథమిక హక్కులు అనేవి భారతదేశ ప్రజాస్వామ్యంలో వాటి పాత్ర అన్నప్పుడు వాటి పాత్ర గురించేసి మనము అడ్వాంటేజెస్ రాయాలి ప్లస్ డిసడ్వాంటేజెస్ రాయాలి. అక్కడ వాళ్ళు ఛాలెంజెస్ అడిగితే ఛాలెంజెస్ కూడా రాయాలి. కన్క్లూజన్ ఎప్పుడు కూడా ఎలా ఉండాలండి అంటే కన్క్లూజన్ ఎప్పుడు కూడా పాజిటివ్ థింకింగ్తో రాయాలి. ఈ కన్క్లూజన్ కూడా మన క్వశ్చన్ రిలేటెడే ఉండాలండి. ఎప్పుడు కూడా కన్క్లూజను మనకు పాజిటివ్ సైడ్ రాయాలి. ఫండమెంటల్ రైట్స్ అనేవి మనకు 75 ఇయర్స్ అవుతుంది కాబట్టి ఇండిపెండెన్స్ వచ్చి ఇప్పటికి చాలా రీచ్ అయ్యాము. ఫ్యూచర్లో కూడా మనం చాలా భారతదేశాన్ని వికసిత్ భారత్గా రూపొందించడంలో భారత పౌరులుగా మనము భారతదేశ ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్, జ్యుడిషియరీగా భారత ప్రజలందరం కూడా ఈ మన ప్రాథమిక హక్కులను ఎప్పటికప్పుడు కాపాడుకోవడంలో భారతదేశ సుప్రీంకోర్టు కూడా కీలకంగా పనిచేస్తుండడంలో ఎలాంటి సందేహం లేదు. అదేవిధంగా భారతదేశ పౌరులమందరం ముందడుగేసి భారతదేశాన్ని అన్ని రంగాలలో మన అభివృద్ధి పరిచే విధంగా కీలకంగా పెంపొందించడం అనేది ఎప్పటికప్పుడు కీలకంగా మారుతుంది అనేది కూడా మీరు కన్క్లూజన్ మెన్షన్ చేయాలి. మనము ఇప్పుడు ఇంట్రో గురించి మాట్లాడుకున్నామండి. ఇంట్రో గురించి మాట్లాడాము, నేను బాడీ గురించి మాట్లాడాము, కన్క్లూజన్ గురించి మాట్లాడాము. ఓకే చెప్పడం ఈజీయే, బట్ ఎలా రాయాలి, ఇది ఎలా రాయాలి అనేది మనం నెక్స్ట్ వీడియోలో ఎవ్రీథింగ్ నేను మీకు క్వశ్చన్ ఇస్తాను, మీరు ఆన్సర్ ఏ విధంగా రాశారో ఎవాల్యుయేట్ చేసే విధంగా మన ప్రాసెస్ కూడా కీలకంగా ఉంటుంది. అదేవిధంగా మనం చాలా విషయాలు డిస్కస్ చేయడం ఉంటుంది. మరి ఎవరికి సులభం గ్రూప్ 1 ఆఫీసర్ అనేది? మీరు గ్రూప్ 1 ఆఫీసర్ కావడం కష్టం కాదని మనం అనుకున్నాం కదా. ఎవరికి సులభం అంటే ఒక రైట్ డైరెక్షన్లో వెళ్ళి వాళ్ళ డైరెక్షన్ అంటే ఏమి చదవాలి, డైరెక్షన్ ప్లస్ గైడెన్స్. ఆ గైడెన్స్ రైట్ డైరెక్షన్ అంటే మీరు ఏమి చదవాలి, హౌ నాట్ టు స్టడీ అనేది ఇంపార్టెంట్ అండి. ఈ గైడెన్స్ అంటే మీకు ఎప్పటికప్పుడు మీకు ప్రిలిమ్స్ రిలేటెడ్, మెయిన్స్ రిలేటెడ్, మీ ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకునే విధంగా మీకు ఎప్పటికప్పుడు ఫ్యాకల్టీ అందుబాటులో ఉండగలిగితే మీకు గ్రూప్ 1 ఆఫీసర్ అనేది క్రాక్ చేయడం అనేది చాలా సింపుల్గా ఉంటుందండి. అదేవిధంగా మనం ఇప్పుడు మళ్ళీ ఇంకో విషయాన్ని మనం డిస్కస్ చేస్తే అసలు గ్రూప్ 1 ఆఫీసర్ హోదా ఎలా ఉంటుందండి? ఒక రాష్ట్రంలో ఎగ్జాంపుల్ మీరు తెలంగాణ రాష్ట్రమే తీసుకున్నారు అనుకోండి. గ్రూప్ 1 ఆఫీసర్ హోదా అనేది గ్రూప్ 1 ఆఫీసర్ అనేది రాష్ట్రం యొక్క స్థితిగతులను మార్చే పోస్ట్ అండి. ఇది హోదా, ఒక రాష్ట్రం యొక్క స్థితిగతులను మార్చేదండి ఈ పోస్ట్ అనేది. ఎగ్జాంపుల్ మీరు డిప్యూటీ కలెక్టర్ తీసుకున్నారు అనుకోండి. ఒక డిప్యూటీ కలెక్టర్ మీరు ఫస్ట్ పోస్టింగ్, మీరు ఒకవేళ డిప్యూటీ కలెక్టర్ సెలెక్ట్ అయిన తర్వాత మీకు ఆఫ్టర్ ట్రైనింగ్ తర్వాత మీకు ఫస్ట్ పోస్టింగ్ ఆర్డీఓ ఇస్తారండి. రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ అంటే ఒక డివిజన్కి మీరు హెడ్ అండి. ఈ డివిజన్కి మీ డివిజన్ పరిధిలో ఎలాంటి ఇష్యూస్ అయినా, లాండ్ ఆర్డర్ అయినా, ఎలాంటి మీకు రెవెన్యూ ఇష్యూస్ అయినా, మీకు సివిల్ రిలేటెడ్ ఇష్యూస్ అయినా, ఇలాంటి రిలేటెడ్ ఇష్యూస్ అయినా రెస్పాన్సిబిలిటీ హెడ్గా, ఒక ఎగ్జిక్యూటివ్ హెడ్గా మీరు చాలా కీలకమైన పాత్ర పోషిస్తారు. అదేవిధంగా ప్రజల యొక్క జీవితాలను ట్రాన్స్ఫార్మ్ చేసే విధంగా మీ భుజాల పైన
చాలా పెద్ద బాధ్యత ఉంటుంది అనేది చాలా కీలకం అనేది మనం తెలుసుకుందామండి. గ్రూప్ 1 ఆఫీసర్ హోదా గురించి డిస్కస్ చేసామండి. అదేవిధంగా ఈ గ్రూప్ 1 ఆఫీసర్సు మనం ఎగ్జాంపుల్ ఐఏఎస్ ఐపీఎస్ కావచ్చా? ఇప్పుడు గ్రూప్ 1 ఆఫీసర్ ఐఏఎస్ అండి, ఐపీఎస్ అండి. ఇప్పుడు మనం ఇక్కడ గ్రూప్ 1 ఆఫీసర్ ఎగ్జాంపుల్ ఆర్డీఓ తీసుకున్నామండి. ఆర్డీఓ అంటే మనకు గ్రూప్ 1 ఆఫీసర్ కదండి. మీరు ఈ ఆర్డీఓ నుంచి కన్ఫర్మ్డ్ ఐఏఎస్ కావచ్చు. ఏ విధంగా కావచ్చు అంటే మీకు 3 టైప్స్ ఆఫ్ ఐఏఎస్ ఆఫీసర్ అవుతారండి. ఫస్ట్ ఏంటంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంటుంది. మీరు ఐఏఎస్ కావాలి అంటే 3 టైప్స్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఉంటుందండి. డైరెక్ట్ రిక్రూట్మెంట్, దాన్ని మనం ఆర్ఆర్ రిక్రూట్మెంట్ అంటామండి. రెగ్యులర్ రిక్రూట్మెంట్ యూపీఎస్సీ ద్వారా మీరు ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ క్లియర్ చేసేసి మీరు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే దాన్ని మనం ఆర్ఆర్ రిక్రూట్మెంట్ అంటాము. దెన్ వచ్చేసి మీకు స్టేట్ సర్వీసెస్ నుండి మళ్ళీ మీకు యూపీఎస్సీ బోర్డు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తుంది. మీరు ఆ ఇంటర్వ్యూ బోర్డులో సక్సెస్ అయితే మళ్ళీ మీకు పోస్ట్ ఉంటుందండి. మీరు ఆర్డీఓ ద్వారా అంటే లాస్ట్లో మనకు ఎవ్రీ 5 ఇయర్స్కి ఒకసారి చేంజెస్ అవుతున్నాయండి. ఎందుకంటే అప్పుడు 7th పే కమిషన్ ఉండే, ఇప్పుడు 8th పే కమిషన్ వస్తే సెంట్రల్లో, మన తెలంగాణలో కూడా మనకి పే కమిషన్స్ కూడా ఉన్నవి. ఆర్డీఓ నుంచి మనం ఐఏఎస్ కావడం అనేది ఈజీ అండి. ఒక 12 ఇయర్స్ ఈజీగా మీరు ఒక 12 ఇయర్స్ సర్వీస్ కంప్లీట్ చేసుకోగలిగితే మీరు కన్ఫర్మ్డ్ ఐఏఎస్ అవుతారండి. కన్ఫర్మ్డ్ ఐఏఎస్ అవుతారు. నెక్స్ట్ అదేవిధంగా మీరు ఐఏఎస్ గురించి మనం మాట్లాడుతున్నాము. డైరెక్ట్ రిక్రూట్మెంట్ మాట్లాడాము, దాన్ని మనం రెగ్యులర్ రిక్రూట్మెంట్ అంటాము. మన ఆర్డీఓ నుంచి ఐఏఎస్ కన్ఫర్మ్ అన్నాము. అదేవిధంగా వివిధ ప్రభుత్వ సెక్టార్కి సంబంధించి ఎప్పుడైతే యూపీఎస్సీ బోర్డు ఎక్స్టర్నల్కి సంబంధించి మనము వేరే డిపార్ట్మెంట్ నుంచి కూడా మనకి ఆ రిక్రూట్మెంట్ యూపీఎస్సీ బోర్డు డిసైడ్ చేస్తుంది. ఆ విధంగా మనం ఐఏఎస్ కావడానికి చాలా కీలకమైనది. మీరు ఐఏఎస్ అయ్యి మీ రాష్ట్రాన్ని, మీ రాష్ట్ర స్థితిగతులను, మీ రాష్ట్ర ఎకానమీని, మీ రాష్ట్రంలో పేదరికాన్ని, మీ హోదాని పెంచుకొని ప్రజల కోసం వాళ్ళు బాగుపడే విధంగా, సమాజాన్ని మార్చే విధంగా, సమాజంలో మీరు పేరు ప్రఖ్యాతలను సంపాదించుకోవడానికి గ్రూప్ 1 పోస్ట్ అనేది చాలా కీలకంగా ఉంటుంది. అదేవిధంగా మీకు పవరు అనేది చాలా కీలకంగా ఉంటుంది. ఒక జిల్లాలో, ఒక డివిజన్ స్థాయిలో వారి జీవితాలను ఎప్పటికప్పుడు మార్చివేసి వారి జీవితాలని వెలుగులు నింపడంలో మీకు గ్రూప్ 1 పోస్ట్ అనేది చాలా కీలకంగా ఉంటుందనేది మనం తెలుసుకోవచ్చండి. మనం నెక్స్ట్ ఇప్పుడు హోదా గురించి మాట్లాడాము. ఫస్ట్ స్టార్టింగ్లో మనము గ్రూప్ 1 సిలబస్ గురించి మాట్లాడామండి. దెన్ మనం వచ్చేసి ఆ క్వాలిఫికేషన్ మాట్లాడాము, ఎనీ గ్రాడ్యుయేషన్ గురించి డిస్కస్ చేసాము. దెన్ వచ్చేసి మనము ఆ హోదా గురించి మాట్లాడాము, ఎవరు ఎలిజిబిలిటీ ఎవరు క్రాక్ చేస్తారు అనేది గురించి మాట్లాడాము. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ ఎలా తెలుసుకున్నాము, ప్రజల జీవితాలను మార్చడం ఎలా, ప్రజల జీవితాలను మార్చవచ్చా? ఎస్ అండి. మీరు ఎగ్జాంపుల్ ఒక ఆర్డీఓగా మీరు సెలెక్ట్ అయ్యారనుకోండి, మీ డివిజన్ స్థాయిలో ఎగ్జాంపుల్ న్యాచురల్ కలమిటీ వచ్చిందనుకోండి, ఏదో ప్రకృతి విపత్తు వచ్చిందనుకోండి, ఆ ప్రకృతి విపత్తుని కూడా ప్రతిదీ మీ డివిజన్లో ఒక ఆర్డీఓ కాబట్టి మీరే బాస్ ఉంటారు, మీ కింద సబార్డినేట్ ఉంటారు. మండల స్థాయిలో ఎంఆర్ఓలు, ఎంపీడీఓలు, డిపిఓలు అందరు కూడా మీ సబార్డినేట్గా ఉంటారు. మీ డివిజన్ స్థాయిలో మీరు ఏది చెప్తే అదే శాసనం అండి. అది కూడా లీగల్గా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా మీరు ప్రజల జీవితాలను మార్చడము అంటే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అంటే మీరు ఫైల్ పైన సంతకం చేసి ప్రజల జీవితాలను ఎప్పటికప్పుడు మార్చవచ్చు. ఎగ్జాంపుల్ అండి, మీరు ఒక విలేజ్ స్థాయిలో, మీరు విజయ్ స్థాయిలో ఓల్డ్ పెన్షన్ స్కీము అమలు కావడం లేదండి. ఆ గ్రామీణ స్థాయిలో రాజకీయ నాయకులు చాలా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని కరప్షన్ చేస్తున్నారు. అదేవిధంగా మీరు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి ఆ ప్రజలకు జీవితాలలో ఒకటే సైన్తోని ఆ పేద ప్రజలకి ఎప్పుడైతే ఆ వికలాంగులు, వృద్ధులు ఉంటారో వాళ్ళందరికీ డైరెక్ట్ పెన్షన్ ఇచ్చేసి వాళ్ళ జీవితాలను ట్రాన్స్ఫార్మ్ చేసే విధానం అనేది మీరు కీలకంగా చూసుకోవచ్చండి. తద్వారా మనం ఎప్పటికప్పుడు ప్రజల జీవితాలను మార్చడం అనేది కీలకంగా మారుతుంది. మీరు ఎగ్జాంపుల్ చూసుకోండి, మన గ్రూప్ 1 నుంచే, ఈ గ్రూప్ 1 ఉద్యోగం నుంచే మనకు రంగనాథ్ సార్ గారు ఐపీఎస్ కావడం జరిగింది. ఆ సారు 1996లో గ్రూప్ 1లో డిఎస్పీగా సెలెక్ట్ కావడం జరిగింది. ఈ రంగనాథ్ సార్ని మనం చూసుకుంటే, రంగనాథ్ సార్ ఐపీఎస్ మనం చూసుకుంటే 1996 గ్రూప్ 1 ఆఫీసర్ అండి. 1996 అండి నుంచి డైరెక్ట్ మనోడు సార్ కన్ఫర్మ్డ్ ఐఏఎస్ అయ్యాడు. ఇప్పుడు హైడ్రా కమిషనర్గా వర్క్ చేస్తున్నాడు.
హైడ్రా కమిషనర్గా వర్క్ చేస్తున్నాడు. హైడ్రా కమిషనర్ వర్క్ చేస్తున్నాడు అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి డెవలప్మెంట్లో గ్రూప్ 1 ఆఫీసర్స్ ఏ విధంగా ట్రాన్స్ఫార్మ్ అవుతారు, ప్రజల జీవితాలను ఎప్పటికప్పుడు మారుస్తారనడంలో ఎలాంటి సందేహం లేదనేది మనం క్లియర్గా తెలుసుకోవచ్చండి. నెక్స్ట్ మనం ఇంకో టాపిక్ ఏం డిస్కస్ చేద్దామంటే, అసలు రాష్ట్ర స్థాయిలో ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు తెలంగాణ చూసుకోండి. తెలంగాణ ఉంది కదండి, తెలంగాణ ఉంది. తెలంగాణలో తెలంగాణ సెక్రటేరియట్ ఉంది కదండి, సెక్రటేరియట్. ఈ సెక్రటేరియట్లో కూడా మనకి చీఫ్ సెక్రటరీ ఉంటారు, హెడ్ ఆఫ్ ది బాస్, సెక్రటరీ ఉంటారు, డిఫరెంట్. మీరు ఒక గ్రూప్ 1 ఆఫీసర్ నుంచి డైరెక్ట్ ఒక డిపార్ట్మెంట్కి హెడ్గా సెక్రటరీ పోస్ట్ వరకు వెళ్తారు. చీఫ్ సెక్రటరీ అనేది డైరెక్టు మీరు యూపీఎస్సీ ద్వారా రెగ్యులర్ రిక్రూట్మెంట్ ద్వారా మాత్రమే వెళ్ళగలుగుతారు అనేది మీరు తెలుసుకోవాల్సిన అంశం అండి. ఆ విధంగా ఈ సెక్రటేరియట్ని కూడా మీ ఆధీనంలో ఉండేసి ప్రజలని ఎప్పటికప్పుడు రాష్ట్రం యొక్క తెలంగాణ రాష్ట్రమైనా మీరు ఏపీలో ఏపీపీఎస్సీ ప్రిపేర్ అయితే ఏపీపీఎస్సీ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా అక్కడ రాష్ట్రం యొక్క ప్రజల యొక్క జీవితాలను మెరుగుపరచడంలో గ్రూప్ 1 ఉద్యోగం అనేది కీలకంగా పనిచేస్తుంది అనడంలో అసలు మనము సెకండ్ థాటే పెట్టుకోవద్దండి. నెక్స్ట్ మనము అసలు హోమ్ మేకర్స్, ఈ గృహిణులు ఉన్నారు కదండి, గృహిణులు గ్రూప్ 1 ఆఫీసర్స్, హోమ్ మేకర్స్ అండి. మీరు ఎనీ గ్రాడ్యుయేషన్ ఉంటే సరిపోతుంది. ఎనీ గ్రాడ్యుయేషన్ మీరు హోమ్ మేకర్స్ అయినా ఐటీ ప్రొఫెషన్స్ అయినా మీరు రెగ్యులర్గా క్లాసెస్ వింటూ ఏమి చదవాలి ఏం చదవకూడదు, టీజీపీఎస్సీ బోర్డు మనకి ఏం సిలబస్ ఇచ్చింది వాటిని రెగ్యులర్గా ఫాలో అవుతూ వాటిని మీరు నోట్స్ చేసేసుకొని మీకేమన్నా డౌట్స్ ఉన్నా కూడా నేను నెక్స్ట్ వీడియోలో వాటిని నేను క్లియర్ చేస్తానండి. గృహిణులు కావచ్చు అంటే ఈజీ అండి, ఈజీ. ఎందుకు కావచ్చు అంటే గ్రాడ్యుయేషన్ కదా, ఎవరైనా మనం ప్రిపేర్ కావచ్చు. గ్రాడ్యుయేషన్ సిలబస్ సేము, నెక్స్ట్ సిలబస్ సేము, మనకు మెటీరియల్ సేము. బట్ మనము ఏ విధంగా సిలబస్ని డీకోడ్ చేసుకొని ఎంతవరకు చదువుతున్నాము, వాటిని ఏ విధంగా మనం అవగతనం చేసుకున్నాము పైన డిపెండ్ అవుతుంది. మీరు ఐటీ ప్రొఫెషన్స్ కదా, మీరు గృహిణులు కదా, మీరు పీజీ కదా అనేది ఏమి ఉండదండి. మీరు ఎంత క్వాలిటీ ఆఫ్ టైం మెయింటైన్ చేస్తున్నారు, ఎంత కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేసి చదువుతున్నారు, వాటిపైన డిపెండ్ అవుతుంది మీ ర్యాంక్ అనేది కీలకంగా మనం డిస్కస్ చేయవచ్చండి. నెక్స్ట్ మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ఐటీ ప్రొఫెషనల్స్ ఉన్నారు కదండి, వీళ్ళకు చాలా అడ్వాంటేజ్ ఉందండి సార్. మీరు ఐటీ ఉన్నారు కదండి, ఐటీ ప్రొఫెషనల్స్ ఉన్నారు కదా, ఈ ఐటీ ప్రొఫెషనల్స్ ఈజీ అండి. ఈ ఐటీ ప్రొఫెషనల్స్కి లాజికల్ థింకింగ్ ఉంటుందండి. ఈ లాజికల్ థింకింగ్ ఉంటుంది. లాజికల్ థింకింగ్ అంటే ఏమి చదవాలి ఏం చదవకూడదు, సిలబస్ ఏంటి, పీవైక్యూస్ ఏమున్నాయి, మనం ఎంతవరకు చదవాలి, మనకు లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. బట్ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్కి ఏ ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్ అనేది తెలుసుకోవడమే లాజికల్ థింకింగ్ అండి. అదేవిధంగా వీళ్ళు బీటెక్ గ్రాడ్యుయేట్స్ కాబట్టి వీరు సోషల్ సబ్జెక్ట్స్ కూడా, సోషల్ హ్యుమానిటీస్ సబ్జెక్ట్స్ కూడా వీళ్ళు క్లియర్గా చదువుకోగలిగితే, సబ్జెక్ట్స్ని ఎప్పటికప్పుడు మీరు క్లాసెస్ వినగలిగితే మీరు ఎప్పటికప్పుడు ఈ గ్రూప్ 1 ఆఫీసర్ అనేది చాలా క్లియర్ అండి. నేను ఇప్పుడు మనం డిస్కస్ చేసిన విధంగా అసలు గ్రూప్ 1 అంటే ఏంటి, ఆ గ్రూప్ 1 వల్ల మనకు ఈ రాష్ట్ర స్థితిగతులు మార్చవచ్చా, అసలు గ్రూప్ 1 యొక్క పరీక్ష విధానం ఏంది, అసలు గ్రూప్ 1 అర్హతలు ఏంది, అసలు గ్రూప్ 1 వయసు గురించి తెలుసుకున్నాం. మనం గ్రూప్ 1 ఆఫీసర్స్ కావడము కష్టమా, అసలు కష్టమా అయితే సులభమైతే ఎలాంటి మార్గం ఉంది, వాటికి పరిష్కార మార్గాలు ఏందో కనుక్కున్నాము. అదేవిధంగా గ్రూప్ 1 ఆఫీసర్ యొక్క హోదాలు, వారి యొక్క సిగ్నిఫికెన్స్, వాళ్ళ ప్రత్యేకతలు ఏమున్నాయో కనుక్కున్నాము. అదేవిధంగా మనం ఐఏఎస్ ఐపీఎస్ అవ్వడము, అదేవిధంగా కన్ఫర్మ్డ్ ఐపీఎస్ కావడం ఏ విధంగా తెలుసుకున్నాము. అదేవిధంగా గ్రూప్ 1 ఆఫీసర్సు ఏ విధంగా సులభంగా వాళ్ళు కాగలుగుతారు, వాళ్ళకున్న యొక్క ఎలిజిబిలిటీ, వాళ్ళకున్న థింకింగ్, వాళ్ళకున్న లాజికల్ థింకింగ్ని మనం బేరీజ్ వేసేసుకొని వాళ్ళని కూడా హోమ్ మేకర్స్ కూడా గ్రూప్ 1 ఆఫీసర్ కావడం అనే విషయాన్ని కూడా మనం క్లియర్గా తెలుసుకున్నాము. అదేవిధంగా ఐటీ ప్రొఫెషనల్స్ కూడా చాలా సింపుల్ వేలా, చాలా స్మార్ట్ వేలా మీరు గ్రూప్ 1 ఆఫీసర్ కావడం అనేది ఈ విషయాన్ని కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. అందుకోసం
మనకు రాబో కాలంలో నాకు తెలిసి మనకు ప్రెడిక్షన్ అండి ఇది, నాకు తెలిసి ఇంకో వన్ మంత్లో మనకు టీజీపీఎస్సీ నుంచి గ్రూప్ 1 నోటిఫికేషన్ వస్తుంది. అట్లీస్ట్ 1 మంత్ అండి, జనవరిలో వస్తుందండి. జనవరిలో నోటిఫికేషన్ వస్తుందండి. కాబట్టి మీరందరూ మంచిగా ప్రిపేర్ కావండి. మీకు ఎనీ క్వీరీస్ ఉన్నా మా ఎంపీసీ అకాడమీని మీరు కాంటాక్ట్ కాండి. మీకు ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా మా గ్రూప్ 1 కోచింగ్ అనేది మీకు రెగ్యులర్గా అవైలబుల్ ఉంటుంది. మీకు ఎనీ క్యూరీస్ ఉన్నా కింద కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది 9032227668 కాంటాక్ట్ కాండి. అదేవిధంగా ఈరోజు మనం డిస్కస్ చేసిన విధంగా టుమారో కూడా అసలు గ్రూప్ 1లో డిప్యూటీ కలెక్టర్ ఏంది, డిప్యూటీ కలెక్టర్ హోదా ఏంది, డిప్యూటీ కలెక్టర్ యొక్క ప్రత్యేకతలు ఏంది, ఒక డిప్యూటీ కలెక్టర్ ఒక రాష్ట్రాన్ని ఏ విధంగా మార్చగలుగుతాడు, నెక్స్ట్ డే మనం డిఎస్పీ హోదా, వారి యొక్క ప్రత్యేకతలు, వారికి ఉన్న ఆ పోస్టుకున్న ప్రత్యేకతలు, గ్రూప్ 1 ఆఫీసర్ ఏ విధంగా ప్రజల్ని కలవగలుగుతాడు, ఏ విధంగా ప్రజల జీవితాలని ట్రాన్స్ఫార్మ్ చేయగలుగుతాడు అనే అన్ని విషయాలను మనం తదుపరి సెషన్స్లలో మనం డిస్కస్ చేయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ వెంకట్ సార్, ఎంపీసీ అకాడమీ సీనియర్ ఫ్యాకల్టీ.